అవును. ఇటు మోడీ ఇంపాక్ట్ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా, మోడీ అభిమానులందరూ కూడా ఇటు పక్కన కూటమి వైపుకే మొగ్గు చూపెట్టారు. ఎందుకంటే అప్పుడు ఆ విగ్రహాల ధ్వంసం టైంలో మాట్లాడిన భాషలు కానీ, టీటీడీ విషయంలో అనుసరిస్తున్నటువంటి వైఖరి కానీ, ఇవన్నీ విరక్తి కలిగించినాయి. ఇవన్నీ హిందుత్వ ఓట్లు కూడా ఇటుకొచ్చేసినాయి. ఇవన్నీ పోలరైజ్ అయినాయి. ఇవన్నీ అవుతాయని ఆయన ఎక్స్పెక్ట్ చేశారు. కాబట్టి చంద్రబాబు గారు రాయలసీమలో రెడ్డి సామాజిక వర్గం నుంచి వచ్చినటువంటి వాళ్ళకి ప్రయారిటీ ఇవ్వడం, అక్కడ సోషల్ ఇంజనీరింగ్ అని ఈయన అమలు చేయడం. పవన్ కళ్యాణ్ రావడం ఒక రకంగా ఇటు బీజేపీకి ఇటు తెలుగుదేశం పార్టీకి కూటమిలో ఇద్దరికి ప్లస్ అయింది. అంటే ఇప్పటివరకు మీరు చెప్పిన కాపు సామాజిక వర్గం ఆస్పెక్ట్ కానీ మిగిలినది ఖచ్చితంగా. ఇప్పుడు 2 రోళ్లు కలిస్తే 4 అవ్వచ్చు, 1 అవ్వచ్చు, 0 అవ్వచ్చు. రాజకీయాలు 2 రోళ్లు 44 అయింది ఇక్కడ. వీటన్నిటికంటే మేజర్ ఇష్యూ చివరిలో చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టడం, 52 రోజుల పాటు జైల్లో ఉంచడం, దానికి తోడు జైలుకి వెళ్ళొచ్చిన నాయకులు సీఎంలు అవుతారు అనే సాంప్రదాయం మళ్ళీ కంటిన్యూ అవడం. ఆ ఆస్పెక్ట్ ఎంతవరకు కలిసి వచ్చింది కూటమికి? ఇప్పుడు ఆ లెక్కనైతే రేపు పొద్దున్న లోకేష్ నేను పవన్ కళ్యాణ్ ఏం చేయాలి? ఏమో, అంటే ఇప్పుడు మన రేవంత్ రెడ్డి వెళ్ళారు, మరి నరేంద్ర మోడీ ఏ జైలుకి వెళ్ళకుండా అది ఓకే, ప్రధాని మన ముఖ్యమంత్రి వెళ్ళలేదుగా. అప్పుడు లెక్కన బేసిక్ గా అది జైలు అనే కాన్సెప్ట్ కాదు. అంటే ఒక సింపతి వచ్చేస్తుందేమో సడన్ గా. సామాజిక వర్గంలో సింపతి వచ్చింది అప్పుడు, అది చాలా బలంగా వచ్చింది. ఇప్పుడు కమ్మ సామాజిక వర్గం ఎక్కడెక్కడ వాళ్ళు పోలరైజ్ అవడంలో అది కీలక పాత్ర అయింది. కాపుల్లో కూడా ఏంటిది దుర్మార్గం కదా అనేటువంటి ఫీలింగ్ వచ్చింది. ఈ 2 కూడా అటుకొచ్చింది. ఇప్పుడు ఆ లెక్కనైతే జగన్ జైలుకి వెళ్ళి వచ్చినప్పుడు రాలా అధికారం, 14లో రాలా, 19లో వచ్చింది. కానీ ఫస్ట్ టైం ఒక 67 సీట్లు అయితే తెచ్చేసుకున్నారు. అంతే కదా. అంటే కొంచెం సింపతి అయితే ఎంతో కొంత కనిపిస్తుంది. నేననేది ఆ కాన్సెప్ట్ అనుకుంటే తప్పు అంటున్నా. ఇదంతా జగన్ యాంటీ జగన్.